నా గుండెల్లో కొలువున్న నా భీమవరానికి ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి సోమేశ్వరుడికి మా ఊళ్ళమ్మ తల్లికి అందరికీ దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్ ఇది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి, కవి చిత్రకారుడు అడవి బాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ బివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాబాతులు పెద్దాత గారు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఈరోజున్న సమస్య ఏంటంటే గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. ఇక్కడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను భీమవరం నుంచి పారిపోలా, భీమవరాన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను ఇక్కడ. నేను యుద్ధం చేసేవాడిని. యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్లే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే. ఎలాంటి మహానుభావుడు అంటే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఇందాక నరసాపురంలో చెప్తా ఉన్నా, నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం, మూడో తరం రాజకీయ నాయకుడిని కాదు. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయ. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను, దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్న, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే
నాకు యుద్ధం తన మన భేదం ఉండదు. తప్పు చేశాడా లేదా, ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు, ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా, పొలిటికల్ పరిభాష వేరు. నేను ఒకటే అనుకున్నా, నేను స్థలం తీసుకుందాం 2 ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన శ్రీను, గంధి శ్రీను, నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవరంలో స్థలం ఇస్తే నేను మిమ్మల్ని 30 తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించింది. నాకు అమ్మలేదు స్థలం. నాలాంటి వాడికే గంధి శ్రీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరంలో ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించో నాకు బాగా తెలుసు. సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు, ఫుట్పాత్ మార్కెట్లను ఫుట్పాత్ మీద వ్యాపారాలను చూసుకొని బెదిరించేవాడిని. మనకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు. పోయిన ఎన్నికల్లో గంధిసీని ఇప్పుడు నేను పోటీ చేయట్లా. ఇప్పుడు నీకు చెప్తున్నా, రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెల్లో పెట్టుకొని చెప్తున్నా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా నాకు మా ఇంట్లో ఆడబిడ్డనిచ్చాం గంధిసీని వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా, గంధిసీని కుటుంబ సభ్యులకు కూడా, అమ్మ నాకు మీ మీద బాధ లేదు కోపం లేదు, కానీ మీ గంధిసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధిసీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం. మనకి గూండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనుకి నోరెక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధిసీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపు పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధిసీను అభిమానులు కూడా చెప్తున్నాను, నా అభిమానులు చాలా మంది గంధిసీను చుట్టూ ఉన్నారు, వారికే చెప్తున్నా, మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు,
నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం, సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి. ఇందాక నరసాపురం సభలో, ప్రతి సభలో చెప్తా ఉంటాను, నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా, నేను చనిపోయేదాకా రోజుకి 24 గంటలు బతికితే సంతోషం అనుకుంటాను. ఎందుకు చెప్తున్నా, మీలాంటి భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధిసీను ఒకటే చెప్తున్నా, మీరెవరున్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో, గంజా బ్యాచ్లు ఉన్నాయో, అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కనే వస్తాను చెప్తాను. ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను. నా పిచ్చ, నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళిర కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్ కూడా చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్, నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే, ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా, నీ మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని సంపూర్ణ, సమగ్ర, బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం.
ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుచులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంకి అయితే దాన్ని ఇవ్వబడిన నిధులు దానికోసమే ఖర్చు పెడతాం. ఇందాక అంజిబాబు గారు భీమవరంకి నాకు సంబంధించి ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదట మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసరం తాగునీటి కష్టాలను తీర్చేస్తామన్నాడు. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇళ్ళకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్ కి ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సి సబ్సిడీలో ఇస్తా అని చెప్పి భీమవరంలో హామీ ఇచ్చాడు. సబ్సిడీ తర్వాత విషయం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నేను భీమవరం నుంచి పారిపోయానని చెప్తాను. నువ్వు హామీల నుంచి ఎలా పారిపోయావు చెప్తాను. కొండంత రాగం తీసావు, కూని రాగాలు కోడి కత్తంత పోటు పడిచినట్లు ఉంటాయి. అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు అని సాగదీస్తూ నువ్వు చెప్పే హామీలు. ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్న, ప్రచారం చేసుకుంటున్న అబద్ధం, నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇది కన్వీనియంట్ గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీలే నిజంగా నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు. ఖచ్చితంగా నువ్వే కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీ తోటి మేము స్థానాలు గెలిచి జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో స్థాపిస్తున్నాం. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ.
కరెంటు బిల్లులు, ఇల్లు ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ ఏదో కారణం చెప్పి కొన్ని లక్షల మందికి పెన్షన్ తీసేశాడు. 150 రోజులు పెన్షన్ రోజుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్ చేశాడు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని పెన్షన్లు తీశారని పెట్టిన ఆర్టీఐకి ఈ రోజు దాకా రిప్లై ఇవ్వాల. 2000 నుంచి 3000 చేస్తానని హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి దశల వారి అన్నాడు. 200 రూపాయలు పెంచి 3 సంవత్సరాల్లో అలాగే 2250 రూపాయలు ఇచ్చి సరిగ్గా ఎన్నికల ముందు 3000 రూపాయలు చేశాడు. చాలా మంది అర్హులను తీసేశాడు. తీసేయగా మిగతా వాళ్ళని మోసం చేశాడు. మొన్న జనవరిలో 2,14,000 మంది అప్లై చేసుకుంటే 97,000 మందికి ప్రాసెస్లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో ఇచ్చి మిగతా వాళ్ళందరికీ తీసేశారు. అలాగే అమ్మఒడి మోసం అనకాపల్లిలో చెప్పా. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు చేసిన మోసం 5 లక్షల వరకు 0 వడ్డీ రుణ పరిధి 3 లక్షలు తగ్గించాడు. వడ్డీ కొన్ని నెలలు కట్టేశాక కానీ జగన్ వడ్డీతో వసూలు చేస్తున్న మోసం వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు డిఫాల్ట్ కానీ సెల్ఫ్ సస్టైనబుల్ వ్యవస్థలను ఎక్కడైనా పెంచుతారు కానీ జగన్ డ్వాక్రా సంఘాలు నలిపేస్తా ఉన్నాడు. 30 సంవత్సరాల నుండి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాల కోసం అత్యంత పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో మహిళల్ని పొదుపు ఖాతాలోంచి బలవంతంగా లాగేశారు. మహిళలకు మహిళా మిత్ర, పశుమిత్ర, భీమమిత్రగా పనిచేస్తున్న మహిళల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. డ్వాక్రాలో ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం కోసం ఉన్నతి అనే పథకాన్ని మొత్తం తీసేశారు. కొత్త లోన్ ఒకటి ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్ని మూసేశారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ ఖర్చు అయిపోయినట్టు చూపించారు. కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అలాట్ చేస్తుంది. కానీ అది ఎటులిపోయినా ఈ రోజు దాకా లెక్కలు చూపించలేదు. తెలంగాణలో ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా 5.76 లక్షల మంది ఉపాధి పొందారు, లెక్కలు విడుదల చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక్క లెక్క విడుదల చేయలేదు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన 850 మంది ట్రైనర్స్కి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరం పాటు జీతం మానేసి కోవిడ్లో టర్మినేట్ చేశారు. వాళ్ళ జీతాల కోసం ఈరోజు చిరంజీవి గారిని పిచ్చి కూతలు కూసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసు ముందు హత్యాయత్నం చేశారు, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ జీతాలు ఎవరికి డివియేట్ చేశారు? సజ్జల గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, వారి అనుంగ మొత్తం పార్ట్నర్స్ అందరికీ, స్టాఫ్కి మొత్తం జీతాలు నైపుణ్య అభివృద్ధి మీకు రావాల్సిన నిధుల నుంచే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ 5 సంవత్సరాల తర్వాత పని లేదని ముందే నిర్ణయం చేసినట్టున్నారు వీళ్ళంతా. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 130,000 మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. దాంట్లో 30% కంటే కూడా తక్కువ మంది క్యాంపస్ ఉద్యోగాలకు వెళ్తా ఉన్నారు. మిగతా 70 మందికి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్ళు కాదు. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా. ఇదే భీమవరంలో నేను ఓడిపోయినా వచ్చి మళ్ళీ అదే ధైర్యంగా చెప్తున్నాను, నేను రాజకీయాల నుంచి పారిపోతే పార్టీ పెట్టేవాడినే కాదు. ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులివెందుల ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు. నేను పార్టీ పెట్టాలి, నా నిధులు నేనే సమకూర్చుకోవాలి, మన కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే ప్రభావితం చేయాలి. ఇన్ని చేసి నా దురదృష్టం, నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్టలా. సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలనే దృష్టి నేను పెట్టలా. నాకు నిజంగా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా కోసం ఒక నియోజకవర్గం ప్రజలు 90% నిలబడతారనుకుని నేను నిజంగా దృష్టి పెట్టలా. కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు లాస్ట్ సారి, పోయినసారి. ఈసారి జనసేనని బలంగా గెలిపించండి. పులపర్తి ఆంజనేయులు గారు,
ఆయన అనుభవం చాలా అవసరం. పులపర్తి ఆంజనేయులు గారిపై ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణ అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి అండదండగా నిలబడ్డారు. అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనీరింగ్ చేద్దాం, బలమైన ఎలక్షనీరింగ్ చేద్దాం, నిలబడదాం, గ్లాసు పదునేంటో చూపిద్దాం ఈ ఎన్నికల్లో. మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. అందరికీ చాలా మంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుందంటే మీకు ఏం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితుల్లో లేరు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతా ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి. దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నా. చాలా సభలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. నేను ఒకరిని వచ్చి ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చింది నన్ను. అలాంటిది మీకు చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, యాక్టింగ్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దనలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, నీకు ఏం అవ్వాలని ఉంది, నాకు తెలియలే. చిరంజీవి గారు నన్ను అడిగినప్పుడు నీకేం అవ్వాలందంటే నాకు తెలియదు, కానీ ఆయన కూర్చోబెట్టి పట్టుబట్టి నేర్పించారు, నీకు ఇలాంటి ఇష్టాలు ఉన్నాయని. అలాగే ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంటే మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎంత అలా కాకుండా కూర్చోబెట్టి మీకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలకు కూర్చోబెడితే సలసల కాగే రక్తాన్ని మీరు కూర్చోబెట్టి చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టుపడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా ఉండేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది. నేను మీ ఒకటే కోరుకుంటున్నా, జనసేన ఆధ్వర్యంలో కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం. గత 20 రోజుల నుంచి నాకు వైరల్ ఉంది, నా బాడీ అంతా వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాం. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నమ్మండి. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను, నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరి సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నా. జగన్ నీకు చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నావు.
ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటున్నారు. అనుకోకండి. వీళ్ళను వదిలేస్తే రేపొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలను కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా. మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడు రౌడీజం చేస్తే అర్థం చేసుకోగలం. జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు. జగన్ ఒకటే అనుకుంటున్నారేమో. వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా, నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా. 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని తలుపులను బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నేను ఆంధ్ర బోర్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపో అన్నావు. బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాం, ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు ఏ పని చేయాలనుకున్నా స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉంటే ఆయన విగ్రహం కనిపించింది. ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నేను కాళ్ళతో తొక్కుతారు ప్రజలు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మారబోతుంది. న్యూట్రల్గా ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఏ ఒక్క పథకాన్ని తీసేయం. ఉన్న పథకాలని పెంచుతాం తప్ప తీసే ప్రయత్నం మేము ఎప్పుడు చెయ్యం, పెంపొందింపజేస్తాం. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకి ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు భద్రత, మనకి ఉద్యోగులకి ఆ సిపిఎస్. నేను మాటిస్తున్నాను ఈ రోజున, ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నా. నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళిన రోజున నేను దాని మీద చర్చ మొదలుపెట్టి సంవత్సరం లోపు నేను పరిష్కారం తీసుకొస్తాను. అలాగే కాంట్రాక్టు మనకి ఉద్యోగస్తులకి, టెంపరీ ఉద్యోగస్తులకు కూడా నేను మీకు పరిష్కార మార్గం మేము వెతుకుతాం. మనస్ఫూర్తిగా ప్రతి సమస్యకి బూతులు తిట్టేలే కాకుండా బాధ్యతతో కూడిన రాజకీయం 2024 జూన్ నుంచి మొదలవుద్ది. దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ, జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ డేంజర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్నీ డిజిటలైజ్ చేసేశాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా. ఉన్న వాళ్ళందరినీ తన్ని తగలేశాడు. కానీ మేము, ముఖ్యంగా నేను, అన్ని మతాలని, ప్రాంతాలని, కులాలని గౌరవించేవాడిని. పార్టీలకు అతీతంగా నేను నిలబడతాను. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేము మిమ్మల్ని పరిరక్షిస్తాం. అదొకటే. అన్నిటికంటే కూడా రౌడీజం, గుండాగర్ది, బ్లేడు బ్యాచ్లు ఇవి లేకుండా సమూలంగా తుడిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ముందుండి మేము నడిపిస్తాం. ఈ మాట మీకు ఇస్తున్నాను. మరోమారు మా కూటమి అభ్యర్థులందరికీ, మనకి రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఉండి నుంచి పోటీ చేస్తున్నారు.
శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద నరసాపురం పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు, మీరు అందరూ ప్రేమగా పిలుచుకున్న అంజిబాబు గారు పగ్గులే కొద్దీ పదునెక్కే గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా భీమవరం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను భీమవరం వదిలేళ్ళలా భీమవరాన్ని గుండెల్లో పెట్టుకున్నాను. భీమవరం నా గుండెల్లో పెట్టి తీసుకెళ్తున్నా. ప్రతి సమస్య మనం అంజుబాబు గారిని కూడా అడిగా. అంజుబాబు గారికి ఒకటే మాట చెప్పి ఈరోజు మీ ముందు అడుగుతున్నాను. నాకు ఒక స్థలం నాకు చూపించండి, నా డబ్బులతో నేను కొనుక్కుంటా, మా వాళ్ళకి నేను దగ్గరే ఉండ, మీకు అండగా ఉండ. నాకు స్థానికంగా మీరు అండ లేకపోతే నాకు ఎవరు అమ్మడానికి ఎవరు లేరు నాకు. సో నాకు ఎవరు తెలియదు. అందుకే మీరే నాకు ఒక స్థలం ఇచ్చి నేను డబ్బులు ఇస్తాను. నాకు ఒక స్థలం చూపించి పెట్టండి, నేనే కొనుక్కొని జనసేన నేను వచ్చి కూర్చుంటాను మీకు సమస్య వచ్చినప్పుడు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఒకటి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.